ఉదయనిధి స్టాలిన్ విడుదలపై హైడ్రామా. చెంగిపట్టికి తరలిస్తున్న తమిళ పోలీసులు. తంజావూరు సౌత్ పిఎస్ దగ్గర భారీగా గుమికూడిన డీఎంకే శ్రేణులు. పార్టీ కార్యకర్తలు భారీగా తరలిరావడంతో స్టేషన్ మార్పు. చెంగి స్టేషన్ దగ్గర వ్యాన్ దిగేందుకు ఉదయనిధి నిరాకరణ. ఇకపై ప్రభుత్వ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ మాత్రమే. సెప్టెంబర్ 1 తర్వాత ప్రైవేటు ఆపరేటర్లకు బిల్లులు చెల్లించొద్దన్న శ్రీధర్ బాబు. ఇంటింటికి ఇంటర్నెట్ అందించే ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశం. మళ్లీ మొదటికొచ్చిన టికెట్ల రేట్ల పంచాయతీ. రేట్లు, పర్సంటేజ్, విధి విధానాలపై చర్చించిన ఫిలిం ఛాంబర్. 9 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు. పాత కమిటీ పూర్తిగా రద్దు. కొత్త కమిటీకి టైం లిమిట్ పెట్టని ఛాంబర్. అమరజీవి జలధార ప్రాజెక్టుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. ఉభయ గోదావరి జిల్లాల్లో 2 మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులపై చర్చ. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు పవన్ ఆదేశం. గోదావరి జిల్లాల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్న డిప్యూటీ సీఎం. టీఎంసీ కార్యకర్తలపై వేల కేసులు పెట్టారు. కేంద్ర ప్రభుత్వంపై మమతా బెనర్జీ విమర్శలు. స్థానిక సంస్థల్ని ఆక్రమించుకున్నారని ఆరోపణ. కర్నూలు జిల్లా మంత్రాలయంలో సౌళహల్లి గ్రామస్తుల ధర్నా. ఉరితాళ్లతో రోడ్డుపై బైఠాయించి నిరసన. గతంలో ఇచ్చిన పట్టాలకు తహసీల్దార్ సరైన ఆర్డర్ ఇవ్వాలని డిమాండ్. పోలీసులకు, జేభీం, ఎంఆర్పీఎస్ నాయకులకు వాగ్వాదం. మార్కాపురం జిల్లాలో పెద్దపులి మృతి కేసును ఛేదించిన ఫారెస్ట్ అధికారులు. పెద్దపులిని వేటగాళ్లే చంపినట్లు నిర్ధారణ. పులిని చంపిన 7 నిందితుల అరెస్ట్. నిందితుల నుంచి 7 పులిగోర్లు, పులి కాలి ఎముకలు, నాటు తుపాకీ సీజ్. తెలంగాణకు మరో 3 రోజుల వర్ష సూచన. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనూ భారీ వానలు కురిసే అవకాశం. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. 9 రోజుల పాటు అన్ని ఆర్జిత సేవల్ని రద్దు చేసిన టీటీడీ. భక్తులు మార్పుల్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి.